वजीर पी श्रीनिवास रेड्डी ने कहा कि रियासत में ज़मीन से जुड़े मसाइल को हल करने के लिए भू भारतीय कानून लाया गया है। इस कानून से अवाम को धरानी पोर्टल से होने वाली मुश्किलात का हल मिलेगा। उन्होंने बताया कि पहले मरहले में 4 अजला में पायलट प्रोजेक्ट शुरू किया गया है। गरीबों को ज़मीनें अलाट की जाएंगी, किसानों को कार्ड दिया जाएगा और रजिस्ट्रेशन के वक्त नक्शा भी शामिल किया जाएगा ताकि सब कुछ शफाफ तरीके से हो। मंशियाल और पेदापल्ली अजला में मुनक़िदा शोर बेदारी प्रोग्रामों में शिरकत करते हुए उन्होंने कहा कि धरानी पोर्टल से आवाम को जो मुश्किलात पेश आई, इनके पेश नज़र नए क़ानून की ज़रूरत महसूस की गई है। वज़ीर ने कहा कि आगाज़ में 4 अजला में पायलट मनसूबे के तौर पर अमल किया जा रहा है। बादशाह इसे दीगर अजला में भी वसअत दी जाएगी। इस कानून के तहत बेनाम सरकारी रेवेन्यू और जंगलाती ज़मीनों से मुताल्लिक़ तनाज़ात हल किए जाएंगे और मुस्तक़िल ఈ రాష్ట్ర రాజకీయాల గురించి, ఈ జిల్లా పరిస్థితుల గురించి, గడిచిన 10 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వం గురించి, ఈ గడిచిన 15-16 నెలల్లో మీరు తెచ్చుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం గురించి చాలా స్పష్టంగా అన్ని వివరాలు వివరించడం జరిగింది. ప్రధానంగా ఆనాటి ధరణి, ఈనాటి భూభారతి 2025 ధరణితో ఉన్న ఇబ్బందులు ప్రత్యక్షంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ధరణి ఇబ్బందుల గురించి ఇదే మండలంలో, ఏ గ్రామం అన్నది, సుల్తాన్పూర్ గ్రామంలో విస్తృత స్థాయి ధరణి మీద ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఎలిమినేడు మండలాన్ని ఏరుకొని సుల్తాన్పూర్ గ్రామంలో సుదీర్ఘమైన చర్చ, ధరణితో రైతన్నలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఆనాడు చర్చ పెట్టారు. మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ధరణికి మోక్షం కలిగించి పేదవాడు కోరుకునే చట్టాన్ని తెస్తామని ఆనాటి మన నాయకులు ఆదేశానుసారం, సూచనలనుసారం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి 2025 చట్టాన్ని, ప్రజలు కోరుకునే చట్టాన్ని, ప్రజలు ఏ అంశాలు ఉండాలనో చట్టాన్ని కోరుకుంటున్నారో ఆ అంశాలన్నిటినీ చట్టంలో పెట్టి మీ చుట్టములాగా గడిచిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని రాష్ట్ర రైతాంగానికి, భూములున్న ఆసాములకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ చట్టాన్ని అంకితం చేయటం జరిగింది. మొదటి విడత రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలు పైలట్ మండలాలుగా సేకరించి అక్కడున్న సమస్యలని పరిష్కరించే దిశగా ఇప్పటికే తుది దశలో ఉన్నాయి. జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఆ 4 మండలాలకు సంబంధించిన అన్ని అంశాలని పరిష్కరించి ఆ 4 మండలాల్లో ఉన్న రైతాంగానికి, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత, రక్షణ ఈ చట్టం ద్వారా కల్పిస్తున్నాము. రెండో మారు 28 జిల్లాలు, ఆ 28 జిల్లాల్లో 28 మండలాలని మళ్ళీ పైలట్గా తీసుకున్నాం. అదే ఈ ఎలిమినేడు. ఈ మండలంలో ఇప్పటి వరకు 13 రెవెన్యూ గ్రామాలలో సుమారు 1054 అప్లికేషన్లు, వివిధ రకమైన అప్లికేషన్లు రావటం జరిగింది సమస్యలు ఉన్నాయని. ఈ సమస్యల్లో ప్రధానమైంది సాదా బైనామాలు.